గుడ్ మార్నింగ్. నేను ఆర్చే ఏంజెల్. హ్యాపీనెస్ హౌస్కి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఓకే ఫాదర్. గుడ్ స్టార్ట్. మేరుకుటి ఒక కాల్ కనెక్ట్ చేస్తాను. ఓకే. హలో. ఇంగ్లీష్ తెలియకపోవటం నేరమా? ఎవరది? పేరు చెప్తేనే మీరు మాట్లాడతారా? అయ్యో, మీరు కోపంగా ఉన్నారనుకుంటా. సరే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు ఇంగ్లీష్ రాదని నా లవర్ వదిలేసి వెళ్ళింది. దాన్ని చంపేస్తాను, లేదంటే యాసిడ్ పోస్తాను. మీరు ఇప్పుడు చెప్పారు కదా, రెండు చేయరు. వారి మీద నా మనం మీకు ఇప్పటికీ ఉంది. మీకు ఇంగ్లీష్ రాదని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి వట్టి మూర్ఖురాలు. భాష ప్రధానం కాదు, భావం ముఖ్యం. ఆ భావాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించేదే మనం మాట్లాడే భాష. తనని మర్చిపోలేకపోతున్నాను. మరవద్దు. తనని మీరెప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి. కానీ తన పేరును తలుచుకుంటూ మీ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఆ అమ్మాయిని వదిలేయండి. మీరు ఇంకా లైఫ్లో ఎన్నింటినో సాధించాలనుకుంటున్నారుగా. ఏమున్నాయి? ఉన్నాయి. అవన్నీ ఈరోజు ఆలోచించి రేపు నాకు ఫోన్ చేయండి. మొబైల్ నంబర్ ఇస్తారా? రేపు ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ గొంతేంటి మొగ్గొంతులా ఉంది? ఆ అబ్బాయిని అమ్మాయిని ఏంజల్ అని పిలుస్తారు కదా, అదే ఏంజల్. అయినా కూడా గొంతులో ఏముంది? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చినట్టుంది. రేపు ఫోన్ చేయమని చెప్పినందుక? రేపు కూడా మాట్లాడతా. ఓకే, ఎనీవే యూ టేక్ కేర్. బాయ్. అద్భుతంగా చెప్పావు. తనకంటే సూపర్గా నేను చేస్తాను. అది ఎక్కడ చెయ్యొద్దు, బస్ స్టాండ్ లో నిలబడి చెయ్యి. మేరీ, తర్వాత కాల్ కనెక్ట్ చేస్తాను. హలో. నేను పెద్ద సమస్యలో ఉన్నాను అంకుల్. అయ్యో, ఏంటమ్మా నీ సమస్య? రేపు ఆర్ఫనైజ్ లో నా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుంది. అందులో ఏముంది సమస్య? సంతోషించాల్సిన విషయమే కదా. జిబిను పేరెంట్స్ రేపు కార్లో ఇక్కడికి వస్తారు. మేము ఆడుకోవడానికి మాకు ఐప్యాడ్ కొంచెం సేపు ఇస్తారు. అలాగే ఫుడ్ కూడా ఇస్తారు. అందులో సమస్య ఉందమ్మా. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకుని వెళ్తారు కదా. రాత్రంతా ఏడుస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి నాకు జిబిన్ అంటే చాలా కోపం వస్తుంది. నాకెవ్వరూ లేరని అనిపిస్తుంది. అలా ఎప్పుడూ అనుకోకూడదు. నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతాను. అలాగే జీవన్ పేరెంట్స్ కూడా నిన్ను బాగా అర్థం చేసుకుంటారు. నువ్వు వీటి గురించి ఆలోచించి బాధపడకు. నీకు వీలైనంతగా నువ్వు చదువుకొని అందరితో ఆడుకుంటూ హ్యాపీగా ఉండాలి. కళ్ళు మూసుకో తల్లి. ప్లేస్మెంట్ ఏదైనా మంచి కంపెనీ నుంచి వస్తే జాయిన్ అవుతాను, లేదంటే హైయర్ స్టడీస్. అదే ప్లాన్. గుడ్. ఈ పీడబ్ల్యూలోనే స్టిక్ అవ్వాలని నాకు లేదు. కాకపోతే ముందులాగా సెలవులు తీసుకుని ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళలేం. అదొక్కటే ప్రాబ్లం. లేకపోతే ఈజీగా 5-6 సంవత్సరాలు గల్ఫ్కి వెళ్ళొచ్చేసి ఉండొచ్చు. కొంతైనా వెనకేసి ఉండేవాడిని. కానీ ఒక విధంగా ఇది మంచిదే. ద చాయిసెస్ స్పాయిల్ యూ. అలానే కదా అంటారు. కరెక్టే. గాట్ టు టేక్ ఎ కాల్ సమ్ డే. ఒక్క నిమిషం. యా. ఇంత త్వరగా మాట్లాడేశావా? నువ్వే వాడిని ఫోన్ చేసి రమ్మని చెప్పావా? తాను గుమ్మంలోకి అడుగు పెట్టకూడదు, అర్థమైందా? సౌదీలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్ బలవంతం వల్ల నేను మా ఊర్లో 1.5 ఎకరం కొన్నాను. దానివల్ల మేము సెటిల్ అయిపోయాం. గుడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఏరియా బావా. అవును. ఆ టీచర్ మీరు రిటైర్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? పోయిన సంవత్సరం. బయట ఎవరు వచ్చారు చూసొస్తాను. ఈమెవరు? తెలీదు. ఎవరు టీచర్? అమ్మకి తెలిసిన పాత స్టూడెంట్. నాకు టీచర్ వీరు. నేను ఇక్కడికి ఊరికే వచ్చాను, చూద్దామని వచ్చానంతే. చాలా రోజులైంది కదా. కానీ నేను వచ్చిన టైం బాలేదనుకుంటాను. ఏదో శుభకార్యం జరుగుతుందనుకుంటా. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను టీచర్. ఐఎమ్ సో సారీ అట్ ఆల్. బాబు, వచ్చే ముందు ఒక్క మెసేజ్ పెట్టొచ్చు కదా. నీ బర్త్డే కదమ్మా, అందుకే సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. నాకే సర్ప్రైజ్ ఇచ్చారు. సరే తీసుకోమా. మన హనీ పాపకి పెళ్లి కల చేసింది.
ఒక్క టీ అయినా తాగేసి వెళ్ళరా. అవేవి వద్దమ్మా. వాళ్ళిద్దరూ మాట్లాడిందనే నాకేం దిగులు లేదు. ఏదో ఒక రోజు నన్ను దగ్గరకు తీసుకునే రోజు వస్తుందమ్మా. ఆ రోజు ఇక్కడికి వస్తాను, వెళ్తాను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. ఆంటీ నీకు చక్కగా దోశలేసిస్తుంది. వద్దు, నువ్వేం చెప్పకు. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో నీకు జ్వరం చేస్తుంది. ఏడవకుండా ఉండు. ఇదిగో మమ్మీ మాట్లాడు. నేను మమ్మీతో మాట్లాడను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. జవి ఇది ఒకటే ఏడుస్తూ ఉంది, నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు? దాంతో గొడవ తట్టుకోలేకపోతున్నాను. దానికి ఏం కావాలో కొని చెయ్యి, తను నేను వచ్చి చూసుకుంటాను. అమ్మ చికెన్ కొనియమని చెప్పింది కదా, వెళ్దామా? కొట్టనట్టే అల్లరి పిల్ల. ఇటువంటి వాటిని ఎలా కనిపెడతావే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అల్ఫామ్ కావాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు పడుతుంది. 2 minutes వెయిట్ చేస్తే దోశ ఇచ్చేదాన్ని కదా. నాకు అల్ఫామ్ చాలు. ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్? రేయ్ అదిగో చూడు. ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు. దీని విషయం ఇలా వదిలేయకూడదు. ఈ ఊళ్ళో మగాళ్ళున్నారని దానికి తెలిసేలా చెయ్యాలరా. నువ్వురా. నీకు ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసిస్తాను. ఎవర్రా ఈ పాప? దీంతో ఏం చేద్దామని? ఎక్కడ దొరికిందిరా ఇది? ఆ కాలనీలో గుర్రం లాగుంటుందే దాని కూతురిది. హా, దాని గురించి నేను కూడా విన్నాను. పేగరు చాలా బాగుంటదంటగా. మాకేమొద్దు, ఆర్డర్ క్యాన్సిల్. బత్తలో మెత్తగా ఉన్నావు కదా, దీని కోపం వస్తుంది చూడరా. పాపకి చికెన్ తీసుకోకుండా వెళుతున్నావు. ఆ అమ్మ తాగి తందనాలు ఆడుతుంటే నువ్వు పిల్లని తీసుకొచ్చా వేషాలు వేయడానికి? ఆగలే. నువ్వు ఆడ మగ అన్న డౌట్ ఊరోళ్ళందరికీ ఉంది. ఈ రోజు ఆ విషయాన్ని తేల్చేద్దాం. ఇప్పే వచ్చారా? రెండు కూడా ఇప్పవే. ఇప్పో నేను చూస్తాను. ప్లీజ్. తర్వాత ఎవరు చూడలేదు తీయలేదు అనకూడదు. మొత్తం క్లియర్ గా తీసుకోండి. తీసుకుంటారా? తీసుకోండి. మొదలవే ఆ రెండు కూడా తీసేయి. ఇవ్వమంటుంటే ఏంటి నువ్వు? ఏంట్రా ఇవే ఏంటి సమస్య? రారు కదా. వెళ్ళండిరా వెళ్ళు. Help me, please, sir. Help me, sir.